నేరస్తుల్ని పరామర్శిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నశిస్తున్నాయనడం సరికాదంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. రోడ్లు తవ్వి వైసీపీ కార్యకర్తలు రాకుండా చేశారనడం పచ్చి అబద్ధమన్నారు మంత్రులు లోకేష్, అనిత. దాడుల్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. జగన్ నెల్లూరు పర్యటనపై స్పందించారు టీడీపీ నేతలు. జగన్ పర్యటనలో పోలీసులు లేకపోతే భద్రత కల్పించలేదని అంటున్నారని, పోలీసులను పెట్టినా విమర్శిస్తున్నారన్నారు మంత్రి నారా లోకేష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు, పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి, మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ ఓ అని గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు. ఈడని ఎంత అన్యాయం అండి. ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు ఓడిపోయి వస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. ఈరోజు కూడా పోలీస్ సోదరుని కొట్టారు, వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి. ఎంత అన్యాయమో చూడండి. జగన్ పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. చెయ్యిలు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం. జగన్ నేరస్తులను పరామర్శిస్తూ అలజడి సృష్టిస్తున్నారన్నారు హోంమంత్రి. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు అనిత. దాడి సమయంలో ప్రసన్నకుమార్ ఇంట్లో ఉంటే చంపేసేవారన్న జగన్ కామెంట్స్ ను ఖండించారు హోంమంత్రి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు అనిత. 5 ఏళ్ల పాలనలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 11 సీట్లు మీకు ఇచ్చినా కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 రఫా. పర్యటనల పేరుతో వైసీపీ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు టీడీపీ నేతలు.